Hi guys, welcome back to the Prince Way, where we talk about workout, skincare, nutrition and grooming. ప్రతి వారం నేను మీకు ఏదో ఒక టిప్ ఇస్తూ న్యూట్రిషన్ గురించి వర్కౌట్ చేస్తూ అలాగే మధ్యలో కొంచెం ఎంటర్టైనింగ్గా బ్లాగ్స్ ఇస్తూ నేను బోర్ అయిపోయాను. సో నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఈరోజు ఒక కొత్త గెస్ట్ని మన షోలోకి తీసుకొచ్చి అందరినీ చాట్ షోలు అంటూ ఇబ్బంది పెట్టే ఈ నిఖిల్ గారిని కూర్చోబెట్టి ఈరోజు మనం ఆయన న్యూట్రిషన్ సీక్రెట్స్, అలాగే వర్కౌట్ సీక్రెట్స్, అలాగే గ్రూమింగ్ అండ్ అతని అందమైన స్కిన్కి రహస్యం ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం అని డిసైడ్ అయ్యాను. Hi, this is your host Nikhil Vijayendra Simha and we are back with one crazy, awesome, amazing episode అన్నమాట. ఇది ఆ షో కాదు, ఓకేనా? ఆ షో నాకు చాలా ఈ ప్రిన్స్ ఇలా మాట్లాడుతుంటే చాలా వింతగా, చాలా కొత్తగా, అసలు ఈ మనిషిని ఇలా చూడడం నాకు చాలా అంటే జనరల్గా ఈయన వచ్చి రాగానే నా మీద ఇలా ఎగిరిపోయి మా పిగి బ్యాక్ అంటారు చూడండి, ఆ టైప్లో ఇలా అనుకోండి మాతో మాట్లాడుతున్నాడు ఈ మధ్య. సో అందుకని నీకు ఇది కొత్తగా అనిపించి ఉండొచ్చు. మీరు ఫోటోలు కూడా చూశారు కదా, ఇన్స్టాగ్రామ్లో ఒకటి పోస్ట్ చేశాను ఇలా అనుకున్నాడు. ఈ మధ్య కలిసినప్పుడల్లా అదొక పెద్ద కొత్త అలవాటు అయింది. నాకేమో బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎవరిని ఎత్తుకుని నీకు బ్యాక్ పెయిన్ వచ్చింది, అవన్నీ ఎందుకులే. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. వర్కౌట్స్, న్యూట్రిషన్, స్కిన్ కేర్, గ్రూమింగ్. సో ఒక యాక్టర్కి ఐ నో ఫ్రమ్ వేర్ యూ హెవ్ కమ్ అండ్ హౌ టఫ్ ఇట్ వాజ్. హౌ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఎవర్ లైక్ అంటే వర్కౌట్ చేయడం కానీ, న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంచడం, స్కిన్ కేర్, గ్రూమింగ్, ఓవరాల్ వెల్ గ్రూమ్డ్ అంటే మీరు ఎంత గ్రూమ్డ్గా ఉన్నారు కదా, ఎంత ఇంపార్టెంట్ అది యాక్టర్కి అనేది ఒకసారి తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఒక డిస్క్లైమర్ వేసుకోండి. నేను అంత ఎక్కువ మెయింటైన్ చేయను, ఎస్పెషల్లీ ప్రిన్స్ మెయింటైన్ చేసే దాంట్లో ఒక 10% కూడా మెయింటైన్ చేస్తే బాగున్నాను. మేము ఒకవేళ మెయింటైన్ చేసేలా ఉంటే నీ ఛానల్ కూడా గ్రూమింగ్, న్యూట్రిషన్ మీద ఉన్నావు. నేను అందుకే దట్ ఈస్ వై ఐఎమ్ రన్నింగ్ దిస్ ఛానల్. సరే విను ఒక్క నిమిషం. అసలు స్టార్టింగ్ లో నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఓకే, అసలు ఏం తెలియదు. హెయిర్ కి కొబ్బరి పెట్టుకున్నామా, మమ్మీ పెట్టిందా, ఓకే, స్టేజ్ నుంచి. బట్ ఈవెన్చువలీ పర్లేదు. వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ 2018, అప్పటి నుంచి స్లోగా ఫ్రెండ్స్ని చూడడం, ఇట్లా ఓకే ఇది చేస్తున్నా, నైట్ కేర్ రొటీన్ అని, అంటే మార్నింగ్ రొటీన్ అని, ఈవినింగ్ రొటీన్, వాట్ ఎవర్, వాటర్ తాగడం, క్రీమ్స్, ఓకే ఇది సిరమ్, ఇట్లా తెలుసుకున్నా. పర్వాలేదు అప్పటి నుంచి. అండ్ ఈ హెయిర్ని ఇప్పుడు మీరు అనడానికి మీకు తెలుసు కదా, నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ హెయిర్ ఇట్లా యూనో ఉన్నది. ఎలాగా యూనో అంటే ఎలా ఉన్నది అంటే నేను ఇంకెంత దూకున్నా ఈ కర్లీ హెయిర్ ఇలాగే ఉంటదండి. పైన ఒక పిచ్చుగుడ్లా ఉంది. దీన్ని మాత్రం ఇంకొన్ని రోజులు ఇబ్బంది. నేను అనక ముందు ఆయనే అనే అంటే ఎలాగ అంటాడు కదా అని చెప్పి కొన్ని రోజులు ఇబ్బంది. దాని తర్వాత ఐ బి బ్యాక్ విత్ మై. బట్ యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది కదా, పెక్యులర్గా ఉంది. నిఖిల్కి ఒక బాడీని ఇచ్చింది, అంటే ఒక క్యారెక్టర్, ఏదో ఒక మిస్టరీ ఉంది ఈయనలో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో పెద్దగా గ్రూమింగ్ అనేది లేదు, బట్ ఈవెన్చువల్లీ యూ యాజ్ యూ గాట్ పాపులారిటీ పెరిగే కొద్దీ ఓవర్ యాక్టింగ్ పెరిగింది కాదు, తెలుసు. ఫ్రెండ్స్ అయ్యే కొద్దీ నాకు తెలిసింది ఇది ఒకటి ఉంది, ఇది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. ఓకే, ఎవరితో ఫ్రెండ్స్ ముందు నుంచి తెలుసు, కానీ లేజినెస్ ఆబ్వియస్లీ నాకు తెలిసి చాలా మంది కూడా బద్దకిస్తారు అని నా ఫీలింగ్. సో ముందు నుంచి నాకు తెలుసు, బట్ ఐ నెవర్ ట్రైడ్ ఇట్. కానీ ఇప్పుడు ఎవ్రీ డే ఐమ్ డూయింగ్ ఇట్. వర్కౌట్స్ గురించి మాట్లాడదాం. వర్కౌట్ స్టార్ట్ చేసావు ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి. ఆ ప్రాజెక్ట్లో ఏంటి, మీరు రెస్లింగ్ అలాంటిది ఏమన్నా లేకపోతే? ఏమీ కాదు, ఐ జస్ట్ వాంట్ టు, అంటే నా ప్రకారంగా నాకు వర్కౌట్ ఏంటంటే, నేను వేసుకునే క్లోత్స్, ఇఫ్ ఐఎమ్ లుకింగ్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఐ షుడ్ లుక్ గుడ్. అంతవరకు అంటే ఏమో ఇది నాకు ఒక్కడికే నా పాలసీ ఏమో, నేను నా కళ్ళకి బాగుండాలి. సో వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ దట్ వన్ చేంజ్ విచ్ యూ ఫెల్ట్, అంటే something that you like the most because you are working from XL to M. Okay, so basically size tagyo. Yeah. Okay, other than that anything else that has changed in your life? Yeah, ante I feel good, more people are hitting on me, so feel good. So I feel good. Yeah, the best thing about working out is not just looking good, looking in shape, but feeling good from the inside. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బి మస్కులర్, హ్యూజ్, ఇంత పెద్దగా ఉండి మసిల్స్ ఉండి, లేకపోతే మౌంటైన్స్ని ఎత్తేసి మన బాహుబలి గారు లాగా అలాగ అందరూ అవ్వలేరు. కొంతమంది దే ఆర్ గిఫ్టెడ్ లైక్ దాట్. బట్ దెన్ ఇఫ్ యూ కెన్ మెయింటైన్, లైక్ హీ సెడ్, మన బట్టలు మనకు నీట్గా ఫిట్ అవుతే చాలా బాగుంటుంది. దాట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్. అండ్ దెన్ వన్స్ యూ వర్క్అవుట్, మీరు వర్కౌట్ రెగ్యులర్గా చేస్తున్నట్టు అయితే కనుక యూ గెట్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ది ఇన్సైడ్. దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రా యాడెడ్ ఎడ్జ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దానికోసం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా వర్కౌట్ చేయాలి.
do remember that it's not just feeling good from the outside but feeling good from the inside. Inside as well. అండ్ వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ ఫుడ్ డైట్ వీటిలో కొన్ని చేంజెస్ వచ్చి ఉంటాయి మధ్యలో. ఐ థింక్ యూ గాటన్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ హెల్దీ ఫుడ్ సబ్స్క్రిప్షన్ చేసి నేను చూశాను. మనోడు చాలా స్ట్రిక్ట్గా హెల్దీ ఫుడ్ అంటే లంచ్ చేసి తర్వాత మళ్ళీ దెబ్బరొట్టుకు వచ్చి ఆయన లంచ్ మళ్ళీ ఇక్కడ కూడా చేసి సో చాలా స్ట్రిక్ట్గా చేశాడు, బాగా చేశాడు. మధ్య మధ్యలో కొన్నిసార్లు అంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా ఒక బీర్ వేద్దాం. సో ఉంటాయి కోరికలు ఉంటాయి. అతను అడిగాడు అంటలేదు, అందరికి కోరికలు ఉంటాయి. ఎవరు అడగలేదు, వాళ్ళకి ఎందుకు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఎక్స్ట్రా నువ్వు. అలాంటి కోరికలు ఉంటాయి. సో వాటిని హౌ డిడ్ యూ ఓవర్కమ్? అంటే I balanced it, I feel. For me, see, you from where you started, yes, you know. I know it is definitely a transformation. It is a success story. Yeah. So, and I know that you are a foodie also. నీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. మీ రెస్టారెంట్లో సగం ఫుడ్ నువ్వు తినేస్తున్నావు అని లాస్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పు, హౌ డిడ్ యూ కంట్రోల్ ఇట్? బ్యాలెన్స్ చేశాను అంటున్నావు. సో క్రేవింగ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఒకవేళ స్వీట్ తినాలన్నప్పుడు డిడ్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్ ఆర్ సరేలే? లేదు, టు అన్ ఎక్స్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వీట్ ముందైతే నాకు కొంచెం స్వీట్ టూత్ ఉంది ఎక్కువ బాగా. స్వీట్ తినాలి అన్నప్పుడు కంట్రోల్ చేసుకున్నాను. తర్వాత తినేసావు? కంట్రోల్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఏదైనా ఈ రవ్వ లడ్డు, సంథింగ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇట్లాంటివి. అంటే ఐ ట్రై టు ఫైండ్ హెల్దీ ఆల్టర్నేటివ్. సో జాగరీతో తయారు చేసిన సంథింగ్ లైక్ దట్. సాఫ్ట్ డ్రింక్స్ మొత్తానికి మానేసా, నాకు చాలా పిచ్చి. ఇంకా ఈ కోక్, పెప్సీ, థమ్స్ అప్ ఇంకెలా తాగేవాడిని అంటే దట్ ఈస్ అ బిగ్ చేంజ్. 7th క్లాస్ కుర్రోడ్లా చెప్తావు. హార్డ్ డ్రింక్స్ గురించి మాట్లాడదాం. హార్డ్ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ కానీ పెద్దోళ్ళ డ్రింక్స్ అనమాట. అంటే రెడ్ బుల్ అట్లా. కరెక్ట్, రెడ్ బుల్, ప్రోటీన్ షేక్. చాలా మంచోడు నిఖిల్. సాఫ్ట్ డ్రింక్ కి హార్డ్ డ్రింక్ కి తేడా మంచోడు అనమాట మనోడు. అడిగారా? చెప్తున్నా, వాళ్ళకి తెలీదా సాఫ్ట్ డ్రింక్ కి హార్డ్ డ్రింక్? నువ్వు చెప్పాలా ఇప్పుడు? షో ఎవరిది? నాది. మూసుకో. రెస్టారెంట్ ఎవరిది? నాది. సోఫా ఎవరిది? నాది. గెస్ట్ ఎవరు? నాది. నీ ఛానల్ మీద కూడా నాకు రైట్స్ ఉన్నాయి, చెప్పు. సో సాఫ్ట్ డ్రింక్స్ గురించి, హార్డ్ డ్రింక్స్ గురించి. సో ఓవరాల్ గా సాఫ్ట్ డ్రింక్స్ అనేది కోలా, సోడా ఈ టైప్ అన్ని మానేసారు. మిక్సింగ్ కూడా వాడలేదు అసలు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. సో దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే సడన్ గా ఎంతో తింటూ సడన్ గా మానేస్తే. సో బ్యాలెన్స్ కోసం వాట్ డిడ్ యూ డూ? న్యూట్రిషన్ ఇవే మానేసా, మిగతా అంతా టైంకే ఉంది. ఈటింగ్ ఇంట్లో అప్పుడప్పుడు రైస్ తిన్నాన్ని విత్ లిటిల్ రైస్, మోర్ వెజిటబుల్ కర్రీస్ ఆర్ మోర్ కర్రీస్. ఇంట్లో చేసిన అమ్మ ఏం చేసినా నేను హ్యాపీగా తినేవాడిని అలా. కానీ అతిగా బోర్ కొడితే తినడం, ఈ చిల్లర తిండ్లవి మానేసా. బయటికి వెళ్ళి తినడం, పిజ్జాలు, చీజ్ అండ్ ఆల్ ఐ స్టాప్డ్. అలాగా. నైస్. సో ఎనీ అడ్వైస్ యూ వుడ్ వాంట్ టు గివ్ మై వ్యూవర్స్ రిగార్డింగ్ ఫుడ్ అండ్ క్రేవింగ్స్? ఏదన్నా నీకు ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను ఇది చెప్తే కనుక ఎవరికైనా హెల్ప్ అవుతుంది? అంటే తినడం అయితే ఆపద్దు. దట్ ఈస్ వాట్ నేను పర్సనల్గా. ఎందుకంటే నేను ఇంత నేను కంట్రోల్, హీ నోస్, నేను బాగా ఫుల్గా తింటా. కానీ తినడం ఆపొద్దు. జస్ట్ లిటిల్ కొన్ని కట్ డౌన్ చేసుకుంటే చాలు, అంతే. అంతకు మించి నాకైతే అదే వర్కౌట్ అయింది. ఇతను రెస్టారెంట్ అన్నప్పుడల్లా దెబ్బ రొట్టి అనేది కింద వేద్దాం, ఎందుకంటే ప్రమోషన్ కూడా అవుతుంది. ఇతనికి రెస్టారెంట్ ఉంది, అక్కడే మేము షూట్ చేస్తున్నాం. దాని పేరు దెబ్బ రొట్టి, అది ఇతందే. ఇంకా మళ్ళీ మధ్యలో రెస్టారెంట్ నాది, చైర్ నాది, ఇవన్నీ చెప్పకపోతేనా? సరేలే, నేనేం చెప్పలేదు. గాలి పీలుస్తున్నావు కదా, అది నాది. స్కిన్ కేర్ గురించి మాట్లాడుతా. రొటీన్స్ ఎలా ఉంటాయి? సో పొద్దున్న వాట్ డూ యూ డూ అండ్ వాట్ వర్క్స్ ఫర్ యూ? అండ్ ఇఫ్ యూ ఎవర్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, నువ్వు ఎలాగో దాన్ని ఓవర్కమ్ అవుతావు? ఓకే. సో నీ మార్నింగ్ రొటీన్. హౌ ఇస్ ఇట్ యూజువల్లీ? నైటే ఒక వాటర్ బాటిల్ ఫిల్ చేసి పెట్టుకుంటా. ఓకే, బెడ్ పక్కన. ఇది ఎప్పుడు ఈ 1 month నుంచి నైట్ ఫిల్ చేసి పెట్టుకోవడం, ఎందుకంటే మార్నింగ్ లేచాక హడావిడిలో మర్చిపోతానేమో అని. సో నైటే ఫిల్ చేసి పెట్టుకుంటా. మార్నింగే ఐ కంపల్సరీ వాటర్ తాగుతా, 1 full bottle. దాని తర్వాత ఐ యూజ్ అ క్లెన్జర్, అంటే వాష్రూమ్ ఫేస్ వాష్, క్లెన్జర్. దాని తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేస్తా. కానీ ఏమో నేను చేసిన రీసెర్చ్లో మాయిశ్చరైజర్ కొంచెం యూస్ చేస్తే ఫేస్ కొంచెం డార్క్ అవుతుంది అన్నారు. బట్ ఫర్ మీ ఇట్స్ గుడ్. మైనస్ అండ్ ఆయిలీ స్కిన్ కాబట్టి మంచి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా. దాని తర్వాత
ఇంట్లో ఉన్న అప్పుడప్పుడు ఐల్ పుట్ ఆన్ సన్ స్క్రీన్, బయటకు వెళ్తే కంపల్సరీ సన్ స్క్రీన్, అంతే. అంతకు మించి ఏం చేయట్లేదు. ఎందుకంటే మరి యాక్నీ ప్రోన్ స్కిన్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ టైం. నైట్ స్కిన్ కేర్ రొటీన్కి మార్నింగ్ స్కిన్ కేర్, డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్కి ఏంటి మీ రొటీన్లో ఏంటి డిఫరెన్స్? ఫేస్ వాష్, దెన్ ఐ యూజ్ మై మాయిశ్చరైజర్, దెన్ దెర్ ఇస్ దిస్ యాక్నే క్రీమ్ అలాంటిది వన్ సీరం, అదేంటిది ఫోటో సమ్ సీరం టు స్పాట్స్ ఉంటాయి కదా, పింపుల్స్ వచ్చేసి. సో ఆ స్పాట్స్ మీద జస్ట్ అలా పీనట్ సైజ్లో తీసి అప్లై చేసి, దెన్ ఐల్ గివ్ ఇట్ సమ్ టైమ్ అండ్ ఐల్ హ్యావ్ అ వైటమిన్ టాబ్లెట్. ఓకే, నైస్, వండర్ఫుల్. ఏ వైటమిన్ ఇది? ఈయా? ప్రస్తుతానికైతే డాక్టర్ ఏదో ఇచ్చారు, మొత్తానికి డాక్టర్ ఇచ్చిందే. సి, ఇట్స్ వైటమిన్ సి అండ్ ఇట్ వర్క్ ఫర్ మీ అ లాట్. వైటమిన్ సి నాకు బాగా వర్కౌట్ అయింది, నాకు తెలుస్తుంది ఫేస్లో వాట్ ఎవర్ చేంజెస్. అండ్ ఇంకేమైనా టాబ్లెట్స్? సో ఐ గాట్ దాట్ ఫర్ యూ. ఐ వుడ్ లైక్ టు గిఫ్ట్. అండ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ నా డే స్కిన్ కేర్ రొటీన్లో ప్రిన్స్ 1 week బ్యాక్ నాకు ఇంకో ప్రోడక్ట్ కూడా ఇచ్చాడు, టోనర్. అది ఆల్సో ఐ స్టార్టెడ్ యూజింగ్. అదే నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేశాను, కానీ బేసిక్ గా ఏం చేశాడంటే నా దగ్గర నుంచి టోనర్ తీసుకెళ్లి అల్మిరాలో దాచాడు. అది ఎప్పుడు వాడతాడంటే 70 సంవత్సరాలు అయిపోయి ముడత మొఖం అయిపోయి అప్పుడు ఇతను టోనర్ వాడి బాగున్నాను లేదా ఎందుకు వాడలేదు? నేను టోనర్ ఇచ్చానా లేదా? ఐ వాస్ స్కేర్డ్. ఎందుకు? అది నాకు పడదు, నా డాక్టర్ నాకు స్కిన్ కి ఏం పడట్లేదు నీకు ఇచ్చింది నేను యాక్నే టోనర్. ఓకే, అంటే నేను వాడే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆల్కహాల్ ఫ్రీ, అలాగే ఎథికలీ చూడండి, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అన్ని నేను వాడే ప్రోడక్ట్స్ అన్ని అలాగే ఉంటాయి. సో నీకు అది దానివల్ల ఏమీ కాదు, ఇట్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డ్రై యువర్ ఫేస్ అండ్ స్ప్రేలా ఉంటుంది, జస్ట్ స్ప్రే ఇట్, బట్ దగ్గర నుంచి స్ప్రే చేయొద్దు. ఎందుకంటే ఈ టోనర్ ఏదైతే యాక్నే ఉందో అందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంది. సాలిసిలిక్ యాసిడ్ విల్ మేక్ లిటిల్ టింగ్లింగ్ సెన్సేషన్ అండ్ మేక్ యువర్ స్కిన్ బర్న్ అ లిటిల్ బిట్ ఇఫ్ యు ఆర్ టూ క్లోజ్ టు ఇట్. సరే, అది అర్థమైంది. ఏంటి ఫస్ట్ వాడాలి నేను? ఇది కూడా సాలిసిలిక్ యాసిడ్ దే, 2% సాలిసిలిక్ యాసిడ్ క్రీమ్, డర్మాకో అనే కంపెనీది. దీనికి అంటే ఇందులో బీటా హైడ్రాక్సీ యాసిడ్, ఎనీ సాలిసిలిక్ యాసిడ్ ఇస్ బీటా హైడ్రాక్సీ యాసిడ్. సో జనరల్గా మనకి యాక్నే ఎందుకు కాజ్ అవుతుంది? ఓపెన్ పోర్స్ ఉంటాయి, అందులో డర్ట్ ఇరుక్కుంటుంది, ఎక్సెస్ ఆయిల్ ఇరుక్కుంటుంది, అది పోర్ని బ్లాక్ చేసేసి బ్రీదింగ్ తగ్గించేస్తుంది. సో అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ యాక్నే. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోర్స్ ఏమైనా ఉంటే వాటిని రెడ్యూస్ చేస్తుంది, వాటి సైజు. దెన్ ఇట్ విల్ క్లియర్ ద ఆయిల్, క్లియర్ ద ఎక్సెస్ ఆయిల్ అండ్ ద డర్ట్, అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. అలాగే యాక్నే మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్లోగా ఫేడ్ అవే చేస్తారు. ఓకే, నేను మాట్లాడొచ్చా మా ప్రోడక్ట్ గురించి? నీదే ఇంటికి తీసుకెళ్తాను. సరే చెప్పు. ఇట్ హ్యాస్ విచ్, హేజిల్ అండ్ విల్లో బార్క్. ఈ 2 ఎక్స్ట్రాక్ట్స్ కూడా నీకు మార్క్స్ ఫేడ్ అవే చేయడానికి హెల్ప్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే నయాసినమైడ్ అనే ప్రోడక్ట్ వాడతారు, బట్ దిస్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. అండ్ జనరల్గా యాక్నే సిరమ్స్ అన్నీ కూడా నైట్ వాడి, టోనర్ వాడిన తర్వాత సీరం వాడి, దెన్ యూ అప్లై అండ్ మాయిశ్చరైజర్. ఎందుకంటే యాక్నే సిరమ్స్ కొంచెం హార్ష్ ఉంటాయి, బట్ దిస్ ఎస్పెషలీ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద డే యాజ్ వెల్. పొద్దున్నే లెగిసి ఫేస్ వాష్, టోనర్ తర్వాత యూ కెన్ అప్లై ఇట్ అండ్ అప్లై సన్ స్క్రీన్ ఫార్ ష్యూర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద డే, బికాస్ ఐ టోల్డ్ యూ దీస్ ఆర్ వెరీ హార్ష్. బట్ దెన్ దిస్ ఈస్ మేడ్ ఇన్ సచ్ అ వే దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ డే యాజ్ వెల్ యాజ్ నైట్. ఇప్పుడు తీసుకొని చదువుకో, చూసుకో, ఎంజాయ్ చేసుకో, స్టార్ట్ యూజింగ్ దిస్. ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టోనర్ వాడిన తర్వాత, టోనర్ కంప్లీట్గా డ్రై ఆఫ్ అయిన తర్వాత అప్పుడు సీరం వాడాలి. సీరం ఎలా వాడతారు? జనరల్గా ఏం చేస్తారంటే గైస్ తీసుకొని పామ్ మీద వేసుకుంటారు, యూ ట్యాప్ ఇట్ అండ్ డూ దిస్. యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ చేతికి ఉండే డర్ట్ కూడా ఇట్ మైట్ కాజ్ సమ్ రియాక్షన్, మళ్ళీ సో ఇప్పుడు ఏం చేయాలంటే చేతులు ఎంత క్లీన్గా ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ టేక్ దిస్ అండ్ జస్ట్ పుట్ ఇట్ ఇక్కడ 2 drops, ఇక్కడ చీక్ మీద ఒక డ్రాప్, సెంటర్ లైన్ మీద ఒక డ్రాప్, అండ్ దెన్ జస్ట్ ట్యాప్ ఇట్, ఈజీ ట్యాప్. యూ డూ దిస్ and just leave it like that. So excess headache ఉండదు, ప్రోడక్ట్ వేస్ట్ కూడా అవ్వదు. దిస్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. నేను లాస్ట్ టైం నేను చూపించేటప్పుడు ఐ యూస్ టు డూ ఇట్ ఆన్ ద పామ్స్, కానీ ఈ మధ్య ఐ బిన్
డైరెక్ట్లీ పుట్టింగ్ ఇట్, బికాజ్ నాకు ఏమర్థమైందంటే ఈ డర్ట్ నా స్కిన్కి ఏమవుతుంది ఇదంతా పక్కన పెడితే, బికాజ్ హ్యాండ్స్ క్లీన్గానే ఉంటాయి, ఐఎమ్ నాట్ దాట్ ఫ్రీకీ అబౌట్ యాక్నే అండ్ ఆల్. దీని ప్రైస్ ఎంతో చూసావా? అదే చూసా గైజ్, ఇట్ ఈస్ $499 ఓన్లీ అండ్ ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అండ్ గైజ్, ఇంకొక స్పెషల్ ఆఫర్ ఉంది. Prince20 అనే కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. Prince20 అనే కోడ్ కానీ డర్మాకో వెబ్సైట్లో వాడితే మీకు 20% స్ట్రైట్ ఆఫ్. సో మీకు 420 అంటే నా నంబర్, నా ఫేవరెట్ నంబర్, 420 రూపీస్కి ద డర్మాకో సిరమ్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అన్ని వెబ్సైట్స్లోనూ దొరుకుతుంది. అలాగే ఇందులో హీరో ఇంగ్రీడియంట్స్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్, విచ్ హైజిల్ అండ్ విలోబాక్. ఇందులో ఉండే సాలిసిలిక్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు 600 రాస్బెరీస్. యాక్నే ఉన్న వాళ్ళు అయితే కనుక, ఇబ్బంది పడుతుంటే యాక్నే వల్ల, డెఫినెట్గా ఈ సిరమ్ వాడచ్చు మీరు. ఓకే, సో క్లాప్స్ కొట్టండి ఆ గిఫ్ట్ ఇస్తుంటే. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో యాడ్ చేసుకుంటాం మేము క్లాప్స్. వన్ మోర్ థింగ్ ఇస్ లెఫ్ట్, గ్రూమింగ్. ఓకే. నీ క్లోదింగ్ జనరల్గా నిఖిల్ అంటే కలర్ఫుల్ షర్ట్స్, నేనే కొంచెం క్రేజీ అనుకున్నాను. నేను నిన్ను చూసిన తర్వాత ఓహో ఈయన్ని బీట్ చేయడం కష్టం అని నేను ప్లెయిన్ అట్లోకి దిగిపోయా. ఎందుకంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉన్నప్పుడు అతని ముందు కథకల్లి ఆడుకోడు. ఓకే, ఈ విషయంలో చూస్తే నేను చాలా కలర్ఫుల్ షర్ట్స్ వేస్తాను, కలర్ఫుల్ షూస్ వేస్తాను. సో నిఖిల్ అడిగి తెలుసుకుందాం. సి, గ్రూమింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద క్లోత్స్, బట్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద హెయిర్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో క్లోత్స్ వరకు వచ్చేద్దాం. విల్ బీ వెరీ పాయింట్ స్పెసిఫిక్. వెన్ యూ వేర్ సంథింగ్ ఎక్స్ట్రావగెంట్ అంటే కొంచెం కలర్ఫుల్గా, లేకపోతే ఫ్లవర్స్ ఉండి దాని మీద మంకీస్ ఉండి, ఏమనుకుంటా ఆ మంకీని చూసి నాలాగే ఉంది ఇది అనుకుంటా. వాట్ యూ థింక్? ఆ మంకీని చూసి ఏంటి ఇంత అందంగా ఉంది, అసలు ఇంత అందంగా ఉంది ఏంటి, మంకీకే అందం వచ్చింది నేను వేసుకుంటా అన్నట్టు అనుకుంటా. మంకీకే అందం వచ్చింది, ఇంకా నయం ప్రిన్స్లో ఉంది ఏంటి అనలేదు. యా, అలాంటి వేసుకున్నప్పుడు వాట్ యూ థింక్? లైక్ జనాలు ఏమనుకుంటారు అలా ఆలోచిస్తావా, లేకపోతే స్టార్టింగ్ లో టు బి వెరీ ఆనెస్ట్ ఐ థింక్ నా అంత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇప్పటికి వచ్చి ఎవరు ట్రై చేసి ఉంటారు. ఇంకా అంటే ఈ ప్రపంచంలోనే ఎవరు ట్రై చేసి ఉంటారు అంటావు? అంత లేదు, మన తెలుగులో. ప్లీజ్ యు నో ఇప్పుడు వచ్చావు ఇక్కడ మన తెలుగు అన్ని ట్రై చేసా. ఇంక నో ప్యాటర్న్. స్టార్టింగ్ లో కొంచెం ఉండేది, ఏమని అనుకుంటారా అని ఉండేది, కానీ తర్వాత వన్స్ అంటే నాకు రెస్పాన్స్ కూడా జనాల నుంచే వచ్చింది. అంటే నేను కొలాబరేట్ అయిన వాళ్ళతో కానీ, లేదా యునో మెసేజెస్ కానీ, ఎక్కడ కొన్నాం, వేర్ డిడ్ యూ బై దిస్, వేర్ డిడ్ యూ. సో దే స్టార్ట్ లైకింగ్ ఇట్, దే స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్. స్టార్టింగ్ 1-2 days ఏంటి షర్ట్స్ ఇలా ఉన్నాయి, ఏంటి ఇలా ఉన్నాయి, ప్రింట్స్ ఏంటి ఇలా ఉన్నాయి అన్నారు, కానీ ఈవెన్చువలీ దే అండర్స్టూడ్ దిస్ ఇస్ నైస్ బాగుంది. వాళ్ళకి అర్థమైపోయింది మనోడు పిచ్చోడు. నేను పిచ్చి అయితే పిచ్చి నాకైనా ఉండాలి లేదా నీకైనా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ యూ హ్యావ్ టు గో టు అ డేట్, ఓకే, ఇంప్రెస్ చేయాలి ఏదో ఒకలాగా, వాట్ డూ యూ థింక్ యువర్ చాయిస్ ఆఫ్ క్లోదింగ్ వుడ్ బి? నువ్వైతే ఏం వేసుకుంటావు? ఐ జస్ట్ వేర్ అ టీ-షర్ట్. ఓకే. I'll just go normally, which I'm comfortable with. Okay. White sneakers are my favorite. అంటే సేఫ్ నేను సేఫ్ ఆడతా. ఎట్లా అంటే రిస్క్ చేయను. వైట్ షర్ట్ ఆర్ ప్లెయిన్ వైట్ టీ షర్ట్ ఆర్ ఫార్మల్ వైట్ షర్ట్, మంచిగా టక్ అండ్ టక్ చేసుకొని వైట్ స్నీకర్, ఒక టీ షర్ట్, ఒక డెనిమ్, వైట్ స్నీకర్స్. దట్ ఈస్ యువర్ గో టు డేట్ కి. ఒకవేళ కానీ ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ అ స్టైల్ అడ్వైస్ టు యంగ్స్టర్స్ హూ ఆర్ వాచింగ్, నా జనరల్గా ఫాలోయింగ్ అంత కుర్రోళ్ళే, అంతా ఏంటి ఎలా డ్రెస్అప్ అవ్వాలి అంత నేను చెప్తూ ఉంటాను. బట్ ఇఫ్ ఇట్ వాజ్ నిఖిల్ హూ హ్యాస్ టు గివ్ అడ్వైస్ యాజ్ అ బిగ్గర్ బ్రదర్, వాళ్ళకి ఏం చెప్తావో ఒకసారి చెప్పేసి బాయ్ చెప్తాను. నేను తలనొప్పి వచ్చేస్తుంది నీతో మాట్లాడి. సేమ్ ఫీలింగ్. ఓకే, నేను ఇలా చెప్తున్నాను కాదు, కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆర్ వాట్ ఎవర్, కొద్దిగా ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ క్లోత్. అంటే బట్టల విషయంలో కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే యూనో బాగుంటుందని నా ఫీలింగ్ ప్రిన్స్. అంటే ఎలా అంటే యునో మిస్ మ్యాచ్ చేయడం కానీ, అండ్ ఇట్ ఈస్ నో రాంగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్. మిస్ మ్యాచ్ చేయడం యునో ఆర్ ప్రింట్స్ వేసుకోవడం, పాప్ కలర్స్. అంటే అబ్బాయిలు అంటే ఎప్పుడు కొంచెం షర్ట్ టక్ చేసుకోవాలి, లేదా యునో మైండ్ సెట్ చాలా మంది ఎలా ఉందంటే ఇట్ ఈస్ నౌ దే ప్యాంట్ వేసుకోవాలి. మనోడు ఎక్కువ షార్ట్స్ లోనే తిరుగుతుంటాడు, చాలా స్టైలిష్గా ఉంటాయి. సరే, వేరే ఎక్కడున్నాను ఆ ప్రింట్స్ అండ్ ట్రై టు బి డిఫరెంట్ అండ్ కంఫర్టబుల్, అంతే. ఈ మూడే. సో ప్రింట్స్ వాడండి, కలర్స్, జాజీ పెప్పిగా వాటితో ఎక్స్పెరిమెంట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటి, అండ్ కంఫర్ట్ కంఫర్ట్ ఇస్ ద
మీకేమో ప్రింట్స్ పాపు అది ఇది చెప్పాడు. మనోడు మాత్రం డేట్కి వెళ్తే ప్లెయిన్ టీషర్ట్, డెనిమ్స్, వైట్ స్నీకర్స్ కంఫర్టబుల్గా వెళ్తాడంట. డెఫినెట్గా సేఫెస్ట్ క్లోదింగ్ గ్రే, బ్లూ, బ్లాక్, వైట్ విత్ సింపుల్ డెనిమ్ అండ్ గుడ్ స్నీకర్స్. మేక్ ష్యూర్ యూ లుక్ క్లీన్, లైక్ పిచ్చి గడ్డ. ఎనీవే పిచ్చి గడ్డాలు వేసుకొని జుట్టు సరిగ్గా గ్రూమ్ లేకుండా అలాంటివి చేయొద్దు. అవి చాలా పర్టికులర్గా ఉండండి. వేర్ రిస్ట్ వాచ్ అండ్ గుడ్ యాక్సెసరీస్ అరౌండ్ యువర్ నెక్ అండ్ యువర్ ఆర్మ్స్. మైక్ ఉంది ప్రస్తుతానికి, ఏం చేయాలి? ఓకే, సో ఎస్, దిస్ ఈస్ వాట్ యూ షుడ్ డూ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ అ డేట్. ఓకే గైస్, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ దట్ నేను ఇప్పుడు నిఖిల్ని వదిలేసి ఈ షో ఇప్పుడు ఆపేసి వెళ్ళిపోతున్నా అని చాలా దుఃఖంతో ఊరేసుకోవడాలు అలాంటివి చేయకు దయచేసి. అంత సీన్ లేదు. అమ్మో బయటికి వెళ్ళి సక్సెస్ఫుల్లీ అరుచుకుంటా సక్సెస్ఫుల్లీ ఈడితో ఒక ఇంటర్వ్యూ కంప్లీట్ చేసినందుకు, ఆడికంటే ఎక్కువ పంచులు నేను ఆడి మీద చేసినందుకు. ఎస్, సో గైజ్ టైమ్ టు గో. సీ యూ. Bye guys, and also thank you so much Prince for having what Debrotti having me on your channel. I'm so grateful, I'm so honored, blessed, mesmerized being here. ఇవన్నీ ఇంకా సర్లేండి. And also don't forget to subscribe to The Prince Way and also Casco. నా ఇంటిగ్రేషన్ కూడా నేను చేసుకున్నాను. Casco and also నా సబ్స్క్రైబర్స్ అందరికీ బిగ్ హాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేయండి. కాస్కో సబ్స్క్రైబర్స్ అందరికి నా ఛానల్ ఎలా భరిస్తున్నారు? నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీడిని ఇప్పుడు చేసుకోండి, వీడికి సబ్స్క్రైబ్ చేయకండి. ఇప్పుడు గంట వేస్ట్ అయిపోయింది.